హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈ రోజుల్లో మగవారిలో బట్టతల అనేది చాలా మందికి ఒక ప్రధాన సమస్యగా మారిపోయిందండి. మగవారిలో అందం అంటే హెయిరే కదండి. ఆ హెయిరే లేకపోతే ఎలా ఉంటుంది? చూడడానికి చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలాగా అనిపిస్తుంటారు. వారిలో కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ బాల్నెస్ రావడానికి ముఖ్య కారణాలు హెల్మెట్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే కొన్ని ఇయర్స్ నుంచి క్యాప్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే పొల్యూషన్ వల్ల కావచ్చు. ఈ కారణాలు ఏవైనా సరే చాలా మందికి బట్టతల అనేది ఒక ప్రధాన సమస్యగా అయితే మారిపోయింది. ఇలా బాల్నెస్ బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ అయితే ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. అదేంటో కాదండి, నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్. అసలు నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి? దీంట్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి? దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? దీని ప్రాసెస్ ఏంటి? దీని మెయింటెనెన్స్ ఏంటి? ఈరోజు క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో మనం హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసే ప్రాసెస్లో 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. అసలు హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసే ముందు మనము ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటాము. ఈ మెజర్మెంట్ అనేది బాల్నెస్ ఎంతవరకు ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ మెజర్మెంట్ అనేది మనకి ఎంతవరకు ఖాళీ ఉందో అంతవరకు వస్తుంది. సైడ్ హెయిర్, బ్యాక్ హెయిర్తో మనం ప్యాచ్ అనేది పెడతాం కదా, అది కవర్ అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం పెట్టుకోవాలేమో అని అనుకుంటారు. అలా కాదండి, మనకి ఎంతవరకు అయితే ఖాళీ ఉందో అంతవరకు ప్యాచ్ వస్తుంది. సైడ్ హెయిర్తో బ్యాక్ హెయిర్ మిక్స్ అయిపోతుంది అనమాట. ఈ క్లయింట్ సైజ్ వచ్చేసి మనకు బాల్నెస్ ఎంతవరకు ఉందంటే 9'6" అనేది సైజ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఆ 9'6" ప్యాచ్ తోటి మనం హెయిర్ ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు 4 ప్రాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి బాండింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే మనకు ఎంతవరకు అయితే పల్చగా ఉందో ఆ పల్చగా ఉన్న ఏరియా మటుకు మనం హెయిర్ అనేది ట్రిమ్ చేయడం జరుగుతుంది. ట్రిమ్ చేసిన తర్వాత మనకి హెయిర్ ప్యాచ్ ఉంది కదా, ఈ హెయిర్ ప్యాచ్ చుట్టూ మనం గమ్ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ గమ్ టేప్ వల్ల చాలా మంది అనుకుంటారు ఈ టేప్ గమ్ పెట్టుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, స్కిన్ కి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ వస్తాయేమో అని చాలా మంది అడుగుతుంటారు. అట్లాంటి డౌట్స్ ఏం లేవండి. ఈ టేప్ కానీ గమ్ కానీ మనకు క్లినికల్లీ మెడికల్లీ టెస్ట్ అయిన తర్వాతనే మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్లీ నాన్ సర్జికల్ ప్రాసెస్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు, మరి హెయిర్ ట్రిమ్ చేస్తాం కదా మేడం, ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అని చాలా మంది అడుగుతుంటారు. మీకు ట్రిమ్ చేసిన తర్వాత హెయిర్ అనేది న్యాచురల్గా మీకు హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా గ్రోత్ అవుతుంది కదా, పెట్టుకున్న తర్వాత కూడా గ్రోత్ అవుతుందండి. అది గ్రోత్ అవుతుంటేనే మనకు ఆ పెట్టిన గమ్ అనేది లూజ్ అయ్యి మనకు సర్వీస్కి అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ సర్వీస్కి వచ్చిన తర్వాత ఆ పెరిగిన హెయిర్ని, పల్చగా ఉన్న హెయిర్ని ట్రిమ్ చేసేసి మళ్ళీ సర్వీస్లో గమ్ము టేప్ పెట్టేసి ఫిక్స్ చేస్తారు. మనకు బాండింగ్లో సర్వీస్ పీరియడ్ వచ్చేసి 25 to 30 days అండి. ఈ 25 to 30 days మధ్యలో కొంతమందికి 25 daysకి లూజ్ అవ్వచ్చు, కొంతమందికి హీట్ బాడీ ఉండి స్వెట్ ఎక్కువ వస్తే కొంచెం తొందరగా లూజ్ అవుతుంది. కొంతమందికి కూల్ బాడీ అయ్యి స్వెట్ ఎక్కువ రాలేదనుకుని 30-35 days వరకు కూడా ఉంటుంది. ఇది బాండింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి క్లిప్పింగ్ అంటే ఏంటంటే మనం బాండింగ్లో పల్చగా ఉన్న హెయిర్ని రిమూవ్ చేసాం కదా, ఈ క్లిప్పింగ్లో అలాంటిది ఏం లేదు. ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగా. క్యాప్ ఎలా పెట్టుకుంటామో అలా సైడ్స్కి బ్యాక్కి క్లిప్ వస్తుంది. ముందు హెయిర్ లేదు కాబట్టి కంపల్సరీ టేప్ అనేది పెట్టుకోవాలి. ఈ టేప్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలంటే 1 week ఒకసారి. మీకు లూజ్ అయినప్పుడు తెలుస్తుంది. 1 week ఒకసారి మీరే ఇంట్లో టేప్ తీసుకొని మీరే పెట్టుకోవచ్చు. ఇది క్లిప్పింగ్ ప్రాసెస్. ఈ క్లిప్పింగ్లో ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ సర్వీస్ అవసరం లేదు. మీకు కుదిరినప్పుడు 2 to 3 monthsకి ఒకసారి సర్వీస్కి అనేది వస్తే సరిపోతుంది. కెమికల్ వాష్ చేస్తే ఏంటంటే మీకు ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చూడడానికి కూడా న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో మనము హెయిర్ని ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా కోమ్ చేయాలి, ఇవన్నీ మనము క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాతనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా సెల్ఫ్ సర్వీస్ ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది. దాన్ని చూసి కూడా మీరు ఇంట్లో సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టేపింగ్ ప్రాసెస్. టేపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు బాండింగ్ లాగానే ఉంటుంది సేమ్. మనం బాండింగ్లో గమ్ము టేప్ 2 పెడతాం కదా, టేపింగ్లో ఏంటంటే ఓన్లీ టేప్ ఒకటే పెడతాము. ఆ టేప్ అనేది ఏంటంటే మనకు వీక్లీ వన్స్ మీరు ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు. టేపింగ్ ప్రాసెస్ ఎవరు చూస్ చేసుకుంటారంటే ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ రాలేరు కదా, కాబట్టి వాళ్ళు టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకుంటారు. ఇది టేపింగ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి వీవింగ్ అనమాట. వీవింగ్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న హెయిర్ని ఫస్ట్ మనము థ్రెడ్ తోటి అల్లడం జరుగుతుంది. అల్లిన తర్వాత ప్యాచ్ పెట్టేసి ఆ హెయిర్ని మన ఒరిజినల్ హెయిర్ని కలిపి స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఇది కూడా మనకు 3 months వరకు సర్వీస్ టైం అనేది ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ మంత్ రాలేని వాళ్ళు, ఎవరైతే ఎక్కువ దూరంలో ఉండి రావడానికి 1 month ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు వీవింగ్ ప్రాసెస్ చూస్ చేసుకుంటారు. ఇది 3 monthsకి ఒకసారి మనకు సర్వీస్ టైం అనేది ఉంటుంది. ఇవండి నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో ఉన్న 4 types ఆఫ్ మెథడ్స్. ఈ మెథడ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లయింట్ ఏమన్నాడంటే నేను ఈజీగా ఇంట్లో పెట్టుకొని తీసుకునేలాగా కావాలి మేడం నాకు అని చెప్పడం జరిగింది. క్లిప్పింగ్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తను క్లిప్పింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే టెక్నీషియన్ క్లిప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. అయిపోయిన తర్వాత క్లయింట్ లుక్ ఎలా ఉందో మనం చూద్దాం.
చూసారు కదండి, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం తనకి ఫేస్కి తగ్గట్టుగా ఫ్రీ హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఇలా ఫ్రీ హెయిర్ స్టైల్ అనే కాదు, మీరు మీ ఫేస్కి తగ్గట్టు చేయమన్నా లేదంటే మీరు ఏమైనా ఫోటో చూపించినా కానీ సేమ్ అదే విధంగా హెయిర్ ఫిక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా 1 అవర్లో అయిపోతుంది మీకు. నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ అంటే నో పెయిన్ యూ కెన్ గెయిన్ ద హెయిర్. అంటే ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా, ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇమీడియట్లీ 1 అవర్లో మీకు హెయిర్ ఫిక్సింగ్ అయితే అయిపోతుందండి. ఇదండి నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ అంటే. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా బాల్నెస్ సమస్యతో బాధపడుతున్నారా? అలా ఏం బాధపడకండి, వెంటనే మా ఆర్కే స్టూడియోకి సంప్రదించండి. మీరు కోల్పోయిన లుక్ ని తిరిగి పొందగలుగుతారు విత్ ఇన్ 1 అవర్ ప్రాసెస్ లో. ఇట్ ఈస్ ద ఇన్స్టెంట్ రిజల్ట్. విత్ ఇన్ 1 అవర్ ప్రాసెస్ అంటున్నాము, ఇన్స్టెంట్ రిజల్ట్ అంటున్నాం కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని చాలా మంది అనుకుంటుంటారు కదా. కాస్ట్ ఎక్కువ ఏం లేదండి. మినిమం ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ మా దగ్గర 6,999 అంటే 6,999 రూపాయలకే స్టార్టింగ్ ప్రైస్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. 6,999 రూపీస్తో మీ లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే బాల్నెస్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.